అన్నట్టు బావా, ఈరోజు అత్తయ్య జానకిని ఎలాగైనా బ్రతికించాలి అని నిర్ణయం తీసుకుంది తెలుసా? కాని తన కడుపులో పెరుగుతున్న బిడ్డల్ని కాపాడితే ఆ పుణ్యంతో అయినా నువ్వు మళ్ళీ అత్తయ్య దగ్గరికి వస్తావనే ఆశ బావా. ఏ జన్మలోనో ఎవరో తల్లి బిడ్డల్ని విడదీశాను, అందుకే నా కొడుకు దూరమయ్యాడు. ఇప్పుడు ఈ తల్లి బిడ్డల్ని కాపాడుతాను అని అత్తయ్య నిర్ణయం తీసుకుంది. నువ్వు తప్పకుండా రావాలి బావా. మీరు ఎవరో ఎక్కడున్నారో తెలీదండి, కానీ మీ అమ్మగారు మాత్రం మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీరు లేకుండానే ఆ మహాతల్లి ఇన్ని మంచి పనులు చేసి ఇంతమందికి సాయం చేస్తుంది అంటే, అదే ఇక్కడ మీరు ఉండుంటే ఇంకెంతమందికి ఎంత మంచి చేస్తుందో అండి. మీరెక్కడున్నా క్షేమంగానే ఉంటారు, ఎందుకంటే ఇంతమంది దీవెనలు మీకు తోడుగా ఉన్నాయండి. ఆ భగవంతుడు మీ తల్లి బిడ్డల్ని కలపాలి. నా ప్రాణం పోయేలోగానే మీరిక్కడికి రావాలి. కౌసల్య గారి మొహంలో ఆ ఆనందం నేను చూడాలి. వీడడ్డుపడ్డాడేంటి? ఈరోజు అయిపోయాడు నా చేతిలో. రై, ఏంట్రా నీకేమైనా పిచ్చా? నా కారుకి ఎందుకు అడ్డుపడుతున్నావు? రై, మర్యాదగా నా కారుకి ఎందుకు అడ్డుపడ్డావో చెప్తావా లేదా? ఏంటి చూస్తున్నావు? నీ చెంచగాళ్ళు ఫోన్ చేస్తున్నారు, తీసి మాట్లాడు. హలో, ఆ రామ్ని వేసేయబోతుంటే వాళ్ళ తమ్ముడొచ్చి మమ్మల్ని అందరినీ కొట్టాడు సార్. వాడి నుంచి తప్పించుకోవడానికి మీ పేరు చెప్పాం సార్. రేయ్, మిమ్మల్ని అసలు మ్యాటర్ అర్థమైంది కదా? నీకు మామూలుగా చెప్తే అర్థం కాదు, నీకు మంచి గుణపాఠం చెప్పాల్సిందే. పద కార్తీక్. ఎక్కడికే? నేను తీసుకెళ్లిన చోటికి. నేను రాను. దీన్నిలాగే ఒక గుద్దు గుద్దితే గొంతులో నుంచి దిగిపోతుంది. ఆదిత్య, అన్నీ మూసుకొని కారెక్కో. మనం ఎక్కడికి వెళ్తున్నాం? అడవిలోకి. ఎందుకు? నీకక్కడ మంచి పార్టీ అరేంజ్ చేశాను. ఆదిత్య, చాలా రిస్క్ తీసుకుంటున్నావు. నాకేదైనా అయితే నా కూతురు నిన్ను వదిలిపెట్టదు. నీ కూతురికి తెలియడానికి అసలు నువ్వు ఉండాలి కదా మామా. ముందు కారెక్కో. ఎక్కో ఎక్కో. టీ బండితే పోనీ. పోనీ ముందుకెళ్ళు. ముందుకెళ్ళా, లెఫ్ట్ తీసుకో. యూటర్న్ కొట్టి ఇక్కడ.
దిగు 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 దిగా ఆదిత్య, వామ్మో, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తాను. నన్ను వదిలే ఆదిత్య. వదిలేయడానికి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొస్తాను మావా? నిన్ను అంత తేలిగ్గా ఎలా వదులుతాను? నీతో పనుంది. ప్లీజ్ ఆదిత్య, ఇక మీ అన్నయ్య జోలికి నేను రాను. నన్నేం చేయకు ప్లీజ్. ఇక ముందు రావు, అదోకే. కానీ ఇప్పుడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కదా. పదరా. నేనెక్కడికి రాను, నేనెక్కడికి రాను. నువ్వు మామూలుగా చెప్తే ఎందుకు వస్తావు? పదరా. ఆదిత్య, నేను ఎక్కడికి రాను. పదా ఆదిత్య, పదా. ఏయ్ ఆదిత్య, ఏంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్తాను. ఎందుకంత తొందర? చెప్తా, అన్నీ చెప్తా. ఉండు. ఈ అడవిలో జంతువులు ఉంటాయి కదూ? ఉంటాయి ఉంటాయి. వాటిలో కొన్ని క్రూరమైనవి కూడా ఉంటాయి కదూ, నీలాగా. వాటిని పిలిచి విందు భోజనం పెట్టాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నిన్ను ఈ తాడుతో చెట్టు కట్టేశాననుకో, ఆ క్రూర జంతువులన్నీ నిన్ను బఫెట్ డిన్నర్ కింద తినేస్తాయి. అమ్మో ఆదిత్య, ఎలా ఉంది డీపీ ఐడియా? సూపర్గా ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాట్లాడేటప్పుడు నువ్వు సైలెంట్గా ఉండి కాసేపు నాకు కోఆపరేట్ చెయ్యాలి. నువ్వు కదలకుండా ఈ చెట్టు దగ్గరే నించోవాలి. అప్పుడు ఈ తాడుతో నిన్ను కట్టేసి నా దారి నేను వెళ్ళిపోతాను. ఏయ్ ఆదిత్య, అరవద్దు. నోర్మోయ్, నో మోర్ డిస్కషన్స్. చెప్పు, నిన్నీ చెట్టుకి కట్టేయాలా లేక ఈ కత్తిని గుండెల్లో దింపాలా? వద్దు వద్దు వద్దు, కట్టే కట్టే కట్టే. మరే నించో, సరిగ్గా నించో. శశి, మీ డాడీ ఆ రామ్ గారిని ఏదో చేస్తానన్నారు కదా, ఈ పాటికి వాడిని లేపేసి ఉంటారా? ఖచ్చితంగా రామ్ని ఏదో ఒకటి చేసే ఉంటారు. నీ మీద చేసుకున్న తర్వాత డాడీ చూస్తూ ఎలా ఊరుకుంటారు బాలు? నన్ను తిట్టినా భరిస్తారేమో కానీ నీ మీద ఈగ వాళ్తే కూడా మా డాడీ తట్టుకోలేరు. నిజమే శశి, మీ డాడీకి నేనంటే చాలా ప్రేమ. నువ్వు మీ డాడీ నాకు తోడుగా లేకపోతే అసలు ఈ ఇంట్లో నాకు స్థానమే ఉండేది కాదు. ఎంత అమాయకుడివే బాలు. ఊరికే నిన్ను అలా పొగడగానే ఇలా పడిపోతావు. నువ్వెంత అమాయకుడు కాబట్టే నాకు దొరికావు. మా డాడీకి నా మీద ప్రేమ ఉంటుంది కానీ నీ మీద ప్రేమ ఎందుకుంటుందిరా పిచ్చోడా? శశి, అటు చూడు, ఆ రామ్గాడు వచ్చేస్తున్నాడు. అదేంటి రామ్ ఎలా వస్తున్నాడు? అదే కదా నాకు అర్థం కాంది. మీ డాడీ వాడి అంతు చూస్తానన్నాడు కదా, వాడు అసలు ఇంటికి ఎలా వస్తున్నాడు? పద వెళ్ళి చూద్దాం. కాఫీ తాతయ్య. రామ్, రామ్, ఏంట్రా ఒంటి నిండా ఈ గాయాలేంటి? అసలు ఏం జరిగింది నాన్న? రామ్, ఆఫీస్కి వెళ్ళిన వాడివి ఇలా గాయాలతో తిరిగి రావడం ఏంట్రా? అక్కడ ఎవరితో నన్ను గొడవ పడ్డావా? చెప్పరా, ఏం జరిగింది చెప్పరా? నన్నెవరో చంపాలని చూశారు తాతయ్య.
ఏంటి నిన్ను నిన్ను చంపాలని చూసారా? ఎవరా దుర్మార్గులు? అసలు చంపాలనుకోవడం ఏంట్రా? వాళ్ళకి మనసులో వచ్చింది. అజాత శత్రువు లాంటి నిన్ను చంపాలని చూడటం ఏంటి? రామ్, ఎవరా వాళ్ళు? ఎవరో తెలీదు. నేను ఆఫీస్ నుంచి వస్తుంటే నా మీద అటాక్ చేశారు. అయ్యోయ్యో, అలా ఎలా జరిగింది బావగారు? అంటే మీరెంత మంచి వాళ్ళైనా మీకు శత్రువులు కూడా ఉన్నారన్నమాట. నా రామ్కి శత్రువులు ఎవరు ఉండరు. వాడంటే గిట్టని వాళ్లే, వాణ్ణి చూసి కులుకునే వాళ్లే ఇలాంటి పని చేస్తుంటారు. అలాంటి వాళ్ళనే శత్రువులు అంటారు. ఒక మనిషి అందరికీ నచ్చాలని లేదు కదా. ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చోట ఎదుటివారిని హర్ట్ చేస్తారు. అదే శత్రువులను తయారు చేస్తుంది. వాడంటే గిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు తప్ప ఇంకెవరూ లేరు. అంటే మేమే మనుషులు పెట్టి అటాక్ చేయించామని మీ అనుమానమా? మీకు అంతలా అనుమానం ఉంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. నిజమేంటో వాళ్లే తేలుస్తారు. అనవసరంగా మమ్మల్ని మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. అవునరా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద. అవసరం లేదమ్మా, వాళ్ళ సంగతి ఆదిత్య చూసుకుంటాడు. ఆదిత్య? అవును, ఆ రౌడీల నుండి నన్ను కాపాడింది ఆదిత్య. తను గనక రాకపోయి ఉంటే ఈ పాటికి కత్తిపోట్లు నా బాడీలో దిగుండేవి. రే రామ్, అలాంటి వాళ్ళని అంత తేలిగ్గా వదలకూడదురా. ఈరోజు నువ్వు తప్పించుకున్నా రేపు మళ్ళీ దాడి చేయరని నమ్మకమేముంది? పదా, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, అంతా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు నిజంగా నా చావునే కోరుకుంటే సంతోషంగా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను. రామ్, అలా మాట్లాడుకు నాన్న. అవునమ్మా, సీత లేని ఈ ప్రపంచంలో బ్రతకడం నాకు ఇష్టం లేదు. నా అంతటి నేను ప్రాణాలు తీసుకుంటే సీతకిచ్చిన మాటను తప్పిన వాడినవుతాను. అదే వాళ్ళు గనక నన్ను చంపి పుణ్యం కట్టుకుంటే అంతకంటే కావాల్సిందే ఉంది. రామ్, వద్దురా, అలాంటి మాటలు మాట్లాడొద్దురా. జీవితం అనేది ఆ భగవంతుడు మనకిచ్చిన వరం రా. ఆయుష్ ఉన్నంత వరకు మనం బ్రతకడానికి ప్రయత్నించాలి, కానీ బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలనుకుంటే మనం ఆ భగవంతుని ధిక్కరించిన వాళ్ళం అవుతాంరా. మనిషి ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు పోవాలో ఆ భగవంతుడు ముందుగానే రాసిపెట్టుంటాడ్రా. రై, అయినా మనం పోయిన వాళ్ళతో మనం పోలేం కదరా, పోకూడదు కూడా. రే రామ్, అలాంటి ఆలోచన వచ్చిన మహాపాపం రా. తాతయ్య, మీరొకసారి పంతులు గారితో మాట్లాడి ఈ ప్రమాదాల నుంచి బయటపడటానికి ఏదైనా హోమం గాని పూజ గాని చేయిస్తారేమో కనుక్కోండి. కారణాలు ఏమైనా ఒక్కొక్కరు ఈ ఇంటికి దూరం అవుతున్నారు. ఉన్నవాళ్ళు ప్రతి క్షణం ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉన్నారు. ముందు ముందు రామ్కి ఏ కీడు జరగకుండా మృత్యుంజయ హోమం జరిపిద్దాం. ఒకసారి పంతులు గారితో మాట్లాడండి తాతయ్య. ఇప్పుడే మాట్లాడుతున్నా. నువ్వు లోపలికి రా నాన్న. శశి, ఆదిత్యగాడు రాముని కాపాడాడు అంటే ఖచ్చితంగా దాని వెనకున్నది మీ నాన్నే అనే విషయం తెలుసుకునే ఉంటాడు. వాడు దేన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదు. అసలు మీ నాన్నగారు ఎక్కడున్నారో ఏంటో ముందది కనుక్కో. సార్, మీకొక గుడ్ న్యూస్. ఏంటది? ఆ ఎంకేఎస్ కంపెనీ కాంట్రాక్ట్ మనకే వచ్చింది సార్. ఇప్పుడే మెయిల్ పంపించారు. అవునా? ఏది లైవ్?
వావ్, సూపర్. వెంటనే ఈ విషయం రామ్కి చెప్పాలి. చెప్పు కార్తీక్. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. చెప్పు. నీకొక గుడ్ న్యూస్. ఎంకేఎస్ కంపెనీ కాంట్రాక్ట్ను మనకే ఇచ్చారు. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. నాకు కంగ్రాచులేషన్స్ ఏంటి రామ్, నేనే నీకు చెప్పాలి. ఛాంబర్లో ఒక కాంట్రాక్ట్ కోసం అందరూ పోటీ పడకుండా ఎవరో ఒకరికే రావాలి అని నువ్వు చెప్పిన దాన్ని ఆ దశరథ్ గారి కంపెనీ తప్ప అందరూ యాక్సెప్ట్ చేశారు. ఆయన మన మీద పోటీగా ఈ కాంట్రాక్ట్ కోసం ట్రై చేశారు, కానీ చివరికి విజయం మనకే దక్కింది. ఈ కాంట్రాక్ట్ ఆయనకు దక్కినా నేను సంతోషించేవాడిని కార్తీక్. అదేంటి? ఎందుకంటే ఆ పెద్ద ఆయనకి చాలా గుడ్ విల్ ఉంది. ఆయన మనకంటే సీనియర్, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆ రోజు ఛాంబర్లో మన విధానాలకు ఆయన వ్యతిరేకం కాదు, కానీ ప్రాక్టికల్గా ఇబ్బంది పడతామని ఆయన చెప్పకనే చెప్పారు. ఆయన అన్నందుకైనా మనం సక్సెస్ చేసి చూపించాలి రామ్. నేను అదే కోరుకుంటున్నాను. మన ప్రాజెక్ట్కి రావాల్సిన రా మెటీరియల్స్ దశరథ్ గారి కంపెనీ నుండే తీసుకుందాం. అప్పుడు ఆయనకే మన ఉద్దేశం అర్థమవుతుంది. నువ్వు చెప్పింది నిజమే, కానీ పోటీ పడని వ్యక్తిని ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేయటం అంత కరెక్టే అంటావా? పోటీ పడితే ఒక్కరే గెలుస్తారు, అదే కలిసి పనిచేస్తే అందరూ గెలుస్తారు. బిజినెస్ అనేది కాంపిటీషన్ కాదు, కలిసి సాధించాల్సిన విజయం. అదా పెద్ద ఆయనకి అర్థమైతే అంతే చాలు. సరే, ఓ పంచే, మన స్టాఫ్ అందరికీ న్యూస్ చెప్పి అందరికీ 1 month బోనస్ ఇవ్వు. అలాగే రామ్, నువ్వు వస్తే నీ చేతుల మీదుగానే అందరికీ బోనస్ ఇవ్వచ్చు. లేదు కార్తీక్, నేనిప్పుడు రాలేను. నాకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. వాట్? ఏమైంది రామ్? భయపడాల్సిందేమీ లేదు. ఐఎమ్ ఓకే. అలాగే అందరికీ స్వీట్స్ తెప్పించు. అలాగే రామ్. ప్రేమ, స్టాఫ్ అందరికీ స్వీట్స్ 1 month బోనస్ ఇవ్వాలి. అలాగే సార్. బావా, బావా, బావా. ఏంటన్నయ్యా, ఏంటంత హడావుడి పడుతున్నావు? చెప్తాను చెల్లెమ్మా. అసలు ముందు బావగారు ఎక్కడున్నారు? బావా. ఏంటి సూరి, ఏంటి అంత హడావిడి చేస్తున్నావు? అర్జెంటుగా నీకు విషయం చెప్పాలి బావా. ఏంటో చెప్పు. బావా, మన కొంప మునిగిపోయింది బావా. ఏం జరిగింది? ఎంకేఎస్ కంపెనీ కాంట్రాక్టు ఆ రాణి ఇండస్ట్రీస్కి వెళ్ళిపోయింది బావా. ఏంటి? రాణి ఇండస్ట్రీసా? అంటే? అదే బావా, ఆ రోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో చాలా నీతులు మాట్లాడాడు కదా, ఆ కుర్రాడే. ఆ రోజు అందరినీ మాయ చేసి ఎవరూ పోటీకి రాకుండా చేశాడు. మనం ఒక్కడమే పోటీకి వచ్చామని మనల్ని తెలివిగా తప్పించేసి కాంట్రాక్టు వాడికే ఖరారు చేసుకున్నాడు. ఆ రోజే వాడి ఉద్దేశం అర్థమై కుదరదు అన్నాను. చివరికి వాడి మాటే నెగ్గించుకున్నాడన్నమాట. చెప్తా, ఇంకోసారి ఎక్కడైనా దొరకకుండా పోతాడా? ఏంటండి, ఏమైంది? ఎవరి గురించి అంతలా కోపడుతున్నారు? ఉన్నాళ్లే ఒక బచ్చాగాడు. నిన్నగాక మొన్న బిజినెస్లోకొచ్చి నాకే నీతి పాఠాలు చెప్తున్నాడు. అవును చెల్లెమ్మా, ఈరోజు మనకు రావాల్సిన కాంట్రాక్టు వాడు ఎగరేసుకుని వెళ్ళిపోయాడు. ఈ మధ్యన వాడు బావకు బాగా తలనొప్పిగా మారాడు. వాణ్ణి ఇలాగే వదిలేస్తే రేపు మనల్ని ఇంకేం చేస్తాడో మరి. బావా, వాడికి మాటలు చెప్పడం, మాయ చేయడం వాడికి బాగా తెలుసు. వాడి మొహం, వాడు మనల్నేం చేస్తాడు? ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంటారు, కాలంతో పాటు కలిసిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మనం ఎంతమందిని చూడలేదు చెప్పు? ఒక కాంట్రాక్ట్ వచ్చినంత మాత్రాన వాడు నాకంటే గొప్పవాడవుతాడా? రాస్కెల్, వాణ్ణి ఎక్కడ తొక్కాలో నాకు బాగా తెలుసు. అదేంటండి, ఆ కుర్రాడేదో కష్టపడి అభివృద్ధిలోకి వస్తుంటే అభినందించాల్సింది పోయి మీరు అలా మాట్లాడుతున్నారేంటి? కష్టపడే వాళ్ళని
మీరెప్పుడూ భుజం తట్టి ప్రోత్సహిస్తారు కదా. కష్టపడే వాళ్ళని నేను ప్రోత్సహిస్తాను, కానీ వాడు మాటలతో మాయ చేసే రకం. అంతేకాదు చెల్లెమ్మా, బావగారు లాంటి పెద్దవాళ్ళంటే అసలు గౌరవమే లేదు. ఎలా పడితే అలా మాట్లాడతాడు. సూరిబాబు వదిలేయ్. అసలు వాడి గురించి మనం ఇంతసేపు డిస్కస్ చేయడమే తప్పు. మనం ఒక మనిషి గురించి ఎంత అటెన్షన్ ఇస్తున్నామంటే వాళ్ళకి అంత విలువిస్తున్నట్టు. వదిలేయ్. హాయ్ మావయ్య. హాయ్. ఏమ్మా, ఎలా ఉంది నీ ప్రాక్టీస్? బానే ఉంది మావయ్య. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అత్తయ్య ఈ మధ్యన మన ఆశ్రమంలో ఉంటున్న జానకి అనే పేషెంట్ని నాకు అప్పచెప్పింది. తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ట్రాజెడీ ఏంటంటే ఇప్పుడు తను ప్రెగ్నెంట్ మావయ్య. పైగా కవల పిల్లలు. తనకి ట్రీట్మెంట్ ఇచ్చి ఎలాగైనా తన బిడ్డలకి జన్మనిచ్చేలా చేయమని అత్తయ్య నన్ను అడిగింది. దానికోసమే చాలా రీసెర్చ్ చేస్తున్నాను. చాలా కాంప్లికేటెడ్ కేస్ మావయ్య. కౌసల్య, అసలు ఎవరా అమ్మాయి? ఏమో తెలీదండి. నదిలో కొట్టుకొస్తే మన శాంతమ్మ కాపాడి ఆశ్రమంలో చేర్చింది. ఆ అమ్మాయి ఎవరో తెలీదు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలీదు. పైగా బ్రెయిన్ ట్యూమర్తో ఉంది. రేపేదైనా జరిగితే లీగల్గా ప్రాబ్లం అవుతుంది తెలుసా? అప్పుడు మనమే రిస్క్లో పడతాం. అన్నయ్య మీద దాడి చేసిన వాళ్ళు ఎవరో ఏంటో తెలిసిందా? తెలుసుకున్నానమ్మా. ఎవర్రా వాళ్ళు? అసలు ఎందుకు అన్నయ్య మీద దాడి చేశారు? వాళ్ళెందుకు దాడి చేసినా నేను మాత్రం వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పానులే అమ్మా.